మార్గం ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే వెళ్ళాలి. ఎందుకనంటే మానవుడు చేసిన పాపాన్ని అంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆ ఆజ్ఞ అతిక్రమము మానవునికి దేవునికి మధ్యన సంబంధమును పెంచివేసింది. ఒక అడ్డు కట్టబడింది. మరలా దేవుని సమీపించాలంటే, దేవుని యొద్దకు చేరాలంటే ఒక మార్గం ఏర్పాటు చేయబడాల. ఆ మార్గము ఎవరి ద్వారా కలుగుతుందంటే మానవుని ద్వారా కలగదు. ఎందుకంటే మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అంటే ఆ రాజ్యమును చేరడానికి పొందడానికి అర్హులుగా లేరు. కాబట్టి వెళ్ళే దారి లేదు, దారి మూయబడింది. ఓప్లరా, ఆదిలో మానవుడు, దేవుడు సృష్టించిన మానవుడు దేవుని ఒక వనంలో పెడితే ఆయన ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆ ఆజ్ఞ అతిక్రమం పాపంగా పరిగణించి దేవుని నుంచి అంటే ఆ ఇంటి నుండి ఆయన గెంటి వేయబడింది. అంటే ఆ లోపలికి రావడానికి మళ్ళా మార్గం లేదు. ఇక ఒక పక్క ఖడ్గజ్వాల, ఒక పక్క కెరూబులు, అంటే దారి లేకుండా చేసినాడు. ఈ విధంగా పరలోకం చేయడానికి మనకు దారి ఎట్లా దొరికింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్షకుడిగా జన్మించి ఆ తర్వాత పాపులకు ఏం చేయాలో ఆ యొక్క ఆ మరణము అంటే రక్తము చిందించి మరణించడం ద్వారా మానవునికి పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. పోపులరా, ఈ మార్గమే జీవ మార్గము, ఇదే సత్య మార్గము, ఇదే శాంతి మార్గము, ఇది రాజమార్గము, పరలోక మార్గము. ప్రభువును స్థలంలోకి తీసుకెళ్లే మార్గం ఏదో ఏమన్నదంటే ప్రభు అయిన యేసు మార్గము. అందుకని ఆయన అంటున్నాడు, నేనే మార్గం అన్నాడు. కానీ నేను కూడా ఒక మార్గం అనలేదు, నేనే మార్గం, నేను తప్ప వేరొక మార్గం లేదు పరలోకం చేరడానికి అని అన్నాడు. అంత రూఢీగా, అంత ఖరాఖండిగా, అంత ఖచ్చితంగా చెప్పిన దేవుడు మరొకరు లేరండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరలోకం చేరాలంటే పరిశుద్ధ మార్గంలోనే వెళ్ళాలి. అందుకని ఆయన నేనే మార్గం అన్నాడు. ఈ మానవునికి దేవునికి మధ్యవర్తిగా వచ్చిన నరుడు ఆయన. అందుకని ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ఆయన ప్రాణం పెట్టినాడు. లరా, ఆ ప్రాణ బలియాగం ద్వారా సర్వ మానవాళికి ఈరోజు ప్రభువులు అంటే దేవుడు స్థలములకు చేరడానికి ఒక దారి దొరికింది. ఒక నిత్యంలాగా ఆయన ఉన్నాడు. ఇది నువ్వు ఎరిగితే లరా, ఆయన అంగీకరిస్తే, ఆ ప్రభు మార్గంలోకి వస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత సరాసరి దేవుడున్న స్థలంలో, ఆ నెమ్మది కలిగిన స్థలంలో ఉంచావు. ఆ మార్గంలో వెళ్ళిపోతావు. కదా కాదు కూడదని అలక్ష్యంగా ఉంటే, నాకు ఆస్తుంది, నాకు అంతస్తుంది, నాకు వేరొక దారి ఉందని ఉంటే వేరొక దారి పనికిరాదు. ఒకే ఒక దారి, అదే యేసు ప్రభు ద్వారి. కాబట్టి పిల్లరా, ఈ పట్టణ ప్రాంత ప్రజలారా, ప్రేమగల దేవుడు మీ అందు ప్రేమ కలిగి, ఎందుకంటే యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తూ ఉంటున్నాడు. మీరు వెళ్ళండి, వాళ్ళకి నా మాటలు చెప్పండి అని ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తే ఈ ఉదయకాలము మీ మధ్యకు వచ్చినాం. అయామలారా, సమయం దాటిపోతే, ఎందుకంటే రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు, ఏ దినము ఏం సంభవిస్తుందో తెలియదు. మన జీవితం కొంతసేపు కానీ అంతలో మాయమై ఆవిరి వంటిది. కాబట్టి నేడను సమయం ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలోనికి రండి. సత్యం ఎరగండి. ఇది మతము కాదు, మార్గము, పరలోకం చేయడానికి మార్గము. ఈ మార్గంలో వెళితేనే చూడండి, మనము ఆయా స్థలాలకు వెళ్ళాలంటే మార్గాలు ఉంటాయి. ఆ మార్గంలో వెళ్తే తిన్నగా, అట్లనే పరలోకం వెళ్ళడానికి ప్రభు ద్వారానే మార్గం ఏర్పడతాం. ఆ మార్గంలో వెళ్తే తప్ప పరలోకం చేయలేము. కనుక పిల్లరా, ఈ ఉదయకాలం ప్రభు మార్గం గురించి మీకు తెలియజేస్తాం. ఆ మార్గంలో వెళ్ళాలంటే ఏంటంటే ఏం లేదు. ప్రభువా, నేను పాపిని, పాపుల కొరకు నువ్వు
ప్రాణం పెట్టి రక్తం కాచి ఒక దారి ఏర్పాటు చేసినావంట. ఇది నేను ఎరిగినాను. నీ మాటలు విని వాటిని విశ్వసించి ఈరోజు నోటితో ఒప్పుకుంటున్నాను. నన్ను కూడా నీ మార్గంలో ఈ లోకం విడిచిపెట్టిన పరలోకానికి తీసుకెళ్ళు అని నువ్వు సూక్ష్మమైన ప్రార్థన శిలువ మీద దొంగనడయా యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే సూక్ష్మంలో మోక్షం దొరికింది ఆయనకి. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అలాంటి మాటను అంటే చాలు. ప్రభు నీకు మార్గము, ఆ పరలోకానికి మార్గమును ప్రయత్నిస్తావు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆయన మార్గంలో గుండా పరలోకానికి చేరుతారు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకుని కోరితే మనకి సమీపంలోనే తెనాలి ఐతానగర్లో వెరక ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు కుటుంబం ఉన్నారు, బాధ్యులు ఉన్నారు. మీరు సంప్రదించవచ్చు. మా ప్రియులు మీకు కరపత్రికలు అందిస్తున్నారు. దాని మీద మరి అడ్రస్ ఉంది, ఫోన్ నంబర్ ఉంది. మీరు సంప్రదించండి. వ్యక్తిగతంగా అయినా ఫోన్ ద్వారా అయినా మీ యొక్క మరి సమస్యలు నివృత్తి చేస్తారు. ప్రభువుని గురించి ఇంకా ఎక్కువగా మీకు తెలియజేస్తారు. ఈ స్థలం వీటి చెల్లక ముందు మీ కుటుంబాల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, ఘనమైన మా ప్రభువా, ఉత్తమైన వాక్యాన్ని మీరు కంటే బలిపజేయండి. ముందుకెళ్తున్నాం. మీరు మాతో ఉండి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి. జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. అరవై పాట యేసు పిలుచుచున్నాడు, ఆయన రక్షకుడమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన రక్షకుడమ్ము. యేసు ప్రభు వారికి, లోక రక్షకుడు యేసు ప్రభు వారికి, యేసు ప్రభు వారికి, పాపిని పరలోకాన్ని చేస్తే యేసు ప్రభు వారికి. హల్లెలూయా. జార్జి గారు వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ రీతిగా సెలవిస్తూ ఉన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవుడిగా జన్మిస్తూ వచ్చాడు. క్రిస్మస్ అనగా యేసు పుట్టెను లేక సంతోషము. ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఇలా ఆయన ఎక్కడ జన్మించాడు? ఆయన యెరూషలేము నడిబొడ్డున బెత్లెహేము అనే కుగ్రామములో ఆయన పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఆయన పశువుల తొట్టిలో పెట్టబడుతూ వచ్చాడు.
ప్రియులారా, యెరూషలేము ఈ కుగ్రామైనటువంటి బెత్లెహేము భూ ప్రపంచానికి నడిబొడ్డుగా ఉంది. అంటే యేసుప్రభువారు అందరినీ ప్రేమించిన వాడై ఆయన అందరికి మధ్యగా ఈ లోకాన మానవుడిగా జన్మిస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసు అనగా రక్షకుడు, అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విడిపించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడిను. ఆయన పశువుల పాకలో జన్మించాడు, అనగా ఈ లోకము సూచిస్తూ ఉంది. ఈ లోకం ఎలా ఉందంటే పశువుల పాక వలె ఉంది. పశువుల పాక ఎలా ఉంటుంది ప్రియారా? నానా రకమైనటువంటి చెత్త సదారముతో నిండిపోయినదిగా ఉంటుంది. అయితే ఈ లోకము కూడా నానా రకమైనటువంటి పాపములు, అవిధేయతలు, అక్రమములు, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా అటువంటి పాపములో ప్రయాణించేవాడిగా ఉన్నాడు. అందుకని దేవుడు సర్వలోక మహిమను ఇచ్చి ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే మానవులకి మరి బోధించాలంటే మానవుడే కావాలి. దేవుడుగా ఈ లోకానికి వస్తే ప్రియులారా, ఏ మానవుడు బ్రతకలేడు. ఎందుకంటే దేవుడు కోటి సూర్య ప్రభావం కలిగిన వాడిని రాయబడుతూ వచ్చింది. కాబట్టి అంత వెలుగైనటువంటి ఒక్క సూర్యుని మానవుడు తట్టుకోలేకపోతుంటే కోటి సూర్యుడు కలిగిన వెలుగు కలిగిన దేవుడుగా ఈ లోకానికి వస్తే ఏ మానవుడు తట్టుకోలేడు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపై ఉండి తన ప్రభావాన్ని, మహిమను, తన సమస్తాన్ని విడిచిపెట్టి మానవుడిగా పరిశుద్ధమైన కన్యా గర్భంలో ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన ఎక్కడ జన్మించినప్పుడు పండుబెట్టబడ్డాడంటే ప్రియారా, పశువుల తొట్టిలో పండుకోబెట్టబడ్డాడు. ఈ పశువుల తొట్టి మానవుడి యొక్క హృదయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ హృదయం ఎలా ఉందంట? పశువుల తొట్టి ఎలా ఉంటుందంటే సమస్త కల్మషముతో నిండిపోయింది ప్రియారా. మానవ హృదయం ఎలా ఉందంటే అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధితో, పాపంతో నిండి ఉన్నదని దేవుని వాక్కు రాయబడుతుంది. ప్రియులారా, మానవ హృదయంలో నుంచి అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. అవేంటంటే అపవిత్రమైనది, దొంగతనములు, కామకృతములు, వ్యభిచారములు, దేశములు, కలహములు, మత్సరములు. పిల్లరా, ఈ చెడ్డవన్నీ మానవ హృదయం నుంచే బయటకు వచ్చి మానవుణ్ణి అపవిత్రపరుస్తుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇట్టి పాపంతో ఉన్న మానవుడు పిల్లరా మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవదిగా నరకం. అయితే పిల్లరా, ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి పాపంతో నశించిపోతున్న మానవాళిని ప్రేమించిన దేవుడై ఉండి ఆయన లోకంలో పరిశుద్ధ మానవుడిగా జన్మించి ప్రతి పాపకుడికై యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాల లోకంలో మానవుడిగా జన్మించి దేవుని రాజ్యం గురించి ప్రకటించి ఆయన సర్వీసు వచ్చాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది స్వార్థ నమ్మని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాల అంతములో ఆయన కలవరి శిలువలో ప్రతి మానవుడి కొరకై ఆయన రక్తం కాచి మరణించి భూస్థాపన చేయబడి 3 దినం తిరిగి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తా ఉంది. ఉదయకాల సమయంలో పాపానికి ఏ భేదం లేదండి. చిన్నవారైనా, పెద్దవారైనా, విద్యావంతులైనా, విద్య లేని వారైనా, ధనవంతులైనా, దరిద్రులైనా, తెల్లవారైనా, నల్లవారైనా
చిన్నలైనా పెద్దలైనా అందరము పాపం చేసిన వారమని దేవుని వాక్యం సెలవు చేస్తా ఉంది పిల్లారా. ఈ పాపమును తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతూ వచ్చాడని దేవుని వాక్యం రాయబడి వచ్చింది. ఈ పాపం పోవాలంటే దేవుని వాక్యం రాయబడుతుంది. అతిక్రమం దాచిపెట్టాడు విడుదలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడిన రాయబడుతూ వచ్చింది. మన పాపను మనం ఒప్పుకొని ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడును నీతిమంతుడు గాక మన సమస్త పాపము క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలు వింటే పిల్లరా నీ పాపమునకు క్షమాపణ యేసు ప్రభు దగ్గరే దొరుకుతుంది, మరెక్కడా దొరకదు. ఈ ఉదయకాల సమయంలో నీ కొరకై ప్రార్థన చేయటానికి మేము వచ్చినాము. నీవున్న చోటని నీవు కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను క్షమించు, నేను పాపలను గ్రహిస్తున్నాను, నీవు నా కొరకు మరణించావు అని నమ్ముతున్నానని చిన్న మనసులో నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రియాలా సూక్ష్మంలో మోక్షం. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీచువారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవడం ఎడలా ఐతనగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారము అక్కడ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. వారములో వారకుడికి జరుగుతాయి. దైవ సేవకుల కుటుంబం ఉంది. రండి, ప్రభువు యేసుక్రీస్తునందు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఇక్కడ మా యొక్క వ్యాన్ దగ్గరే మరి సహోదరులు చిన్న చిన్న పుస్తకాలు మరి చిన్న చిన్న కరపత్రికలు సువార్తలు అందిస్తున్నారు. వాటిని తీసుకొని చదవండి, సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు. చెప్పబడిన వాక్య భాగాన్ని నీరుగట్టి ఫలింప చేయండి. ఈ యొక్క సువార్త ప్రకటించుండగా అనేకులు రక్షణ అనుభవంలోనికి నడిపించమని నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకోవడానికి కృపనించమని యేసునామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. చెప్పండి, జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. లోకములో ఎవ్వరు యవ్వనిది, ఈ లోకములో రక్షణ దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చును. యేసు నీ యొద్దనే దొరుకును, యేసు మాత్రమే ఇచ్చును, యేసు నీ యొద్దనే దొరుకును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు, ఎలాంటి వ్యాధులనైనా యేసు ప్రభువు, ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థత పరచును. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థత పరచును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము.
యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. యేసు ప్రభు వారికి జై. రాజుల రాజు అయిన యేసు ప్రభు వారికి జై. ప్రభుల ప్రభు అయిన యేసు ప్రభు వారికి జై. జీవమునిచ్చే యేసు ప్రభు వారికి జై. ముక్తినిచ్చే యేసు ప్రభు వారికి జై. శాంతిదాత యేసు ప్రభు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని యేసుకృష్ణ వారు తెలియజేస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అతిథియ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని బైబిల్ సెలవిస్తున్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనానని యేసుకృష్ణ వారు తెలియజేస్తున్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం ఎవరు ప్రవేశింపలేరని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని, రక్షణ పొందవలని యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. దైవ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని సెలవిస్తున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదైనది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. యేసు ప్రభువారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిన విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు కాగా వాడు తీర్పులోనికి రాక మన్నములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారికి జై. రాజుల రాజుగా రానయ్యన యేసు ప్రభువారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామము శక్తి గల నామము, సాటి లేని నామము, మధుర నామము, సాటి లేని నామము, మధుర నామము. అక్కడ పోవాలన్నా ఎక్కడానికి పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకేసును, పరమ సంతోషము భక్తులకేసును. యేసుక్రీస్తు నామము శక్తి గల నామము, సాటి లేని నామము, మధుర నామము, యేసుక్రీస్తు నామం. బోలియే జిందా ఖుదావన్ ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. ముక్తి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. 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 ప్రియులారా, ఈ యొక్క ఇంద్రావూరు ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు యేసు ప్రభువారి సంతోషకరమైన సువార్తమానం మీకు తీసుకొచ్చామండి. ఏంటంటే అది క్రిస్మస్ సందేశం. క్రిస్మస్ అంటే యేసు ప్రభువారు అంటే దేవాతి దేవుడు ఈ లోకానికి జన్మించిన దినం. అలాంటి దినాన్న ఆయన ఎందుకు దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క దేవుని యొక్క ఈ యొక్క ఉన్నతమైన యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలియపరచాలని మీ మధ్యకు వచ్చామండి. అదేమంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమై ఉన్నదని ఈ యొక్క దైవ గ్రంథం సెలవిస్తున్నది. అంటే పాపులు
ఎవరండి? పాపులంటే ప్రతి ఒక్క మనిషి పుట్టుకతో పాపంలోనే పుట్టాడు. అందుకనే దైవ గ్రంథంలో ఒక వ్యక్తి అంటాడు, నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించిందని తను సెలవిస్తున్నాడు. ఆయన మహారాజు అయినా కానీ తను ఈ రీతిగా సెలవిస్తున్నాడు, నేను పాపంలోనే పుట్టి ఉన్నాడు. ఈ పాపంలో పుట్టిన వారు ఆ యొక్క స్వర్గానికి వెళ్ళలేరండి. ఎందుకంటే ఈ పాపం అడవచ్చు. పాపం అంటే ఏంటంటే ప్రతిదీ పాపమే. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా పాపమే. ఈ యొక్క పాపం అనేది పరలోకానికి వెళ్ళటానికి అడ్డుగా వస్తుంది. ఈ పాపాన్ని తీసివేయాలంటే మనిషి వల్ల కూడా కాదండి. ఏ మనిషి కూడా ఈ పాపాన్ని తీసివేయలేడు. కాబట్టి మన పూర్వీకులు ఈ పాపం పోవటానికి ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు ఒక జంతువుల్ని. పాప పరిహారం కావాలంటే రక్తం చిందించబడాల. ఆ రక్తం చిందించబడాలంటే అది పరిశుద్ధమైన రక్తం కావాలి. కాబట్టి మన పూర్వీకులు ఆ యొక్క జంతువుల్ని బలులుగా అర్పించి వాటి యొక్క రక్తం ద్వారా పాప నివారణ జరిగేదని వారు నమ్మేవారు. అవేవి ఈ యొక్క పాపాన్ని తీసివేయలేవండి. అందుకనే ఈ లోకంలో ఎవరు కూడా పాపాన్ని తీసివేయలేరు. ఆ పాపాన్ని తీసివేస్తానికి దేవాతి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆ యొక్క పుట్టుకలో కూడా ఆయన పరిశుద్ధతతో పుట్టాడు. అంటే ఆయన కన్యక గర్భాన్న ఆయన లోకానికి వచ్చాడండి. ఆయన కన్యక, ఏ పురుషుడు కూడా కూడని కన్యక గర్భంలో ఈ యొక్క దేవాతి దేవుడు వచ్చాడు. ఈ యొక్క కన్యక గర్భాన జన్మించి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించిన జీవితంలో ఎక్కడా పాపం లేదండి. ఆయన పాపం లేని దేవుడు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరమైంది. ఏ వ్యక్తి కూడా ఆ యొక్క పాపాన్ని తీసివేయలేడు. ఆ పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధ రక్తం అవసరమైంది. కాబట్టి నా పాపాన్ని తీసివేయాలంటే ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. అందుకని ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని తను ఈ లోకంలో సంచరించే దినాల్లో ఈ యొక్క లోకంలో ప్రతి వారి మీద ఈ యొక్క ప్రశ్న వేశాడు. ఎవరు ఆయన మీద పాపం చూపించలేకపోయారు. కాబట్టి నా పాపం, నువ్వు పాపంలో జీవించే నువ్వు ఎంత దొంగవైనా, నువ్వు ఎంత వ్యభిచారివైనా, నీవెంత త్రాగుబోతువైనా, నీవెంత జూదం చేసేవాడివైనా నిన్ను ఎవరు కూడా ఆ పాపాన్ని తీసివేయలేరు. కాబట్టి ఆ పాపాన్ని తీసివేస్తానికి ఆయన పరిశుద్ధుడే కావాల్సి వచ్చింది. దేవుడు తప్ప ఎవరు పాపాన్ని తీసివేయలేరు. కాబట్టి ఆ పాపాన్ని తీసివేస్తానికి యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసివేసి ఆయన చేయాలంటే ఆయన బలిగా తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని అర్పించాడు. తన రక్తం ద్వారానే పాపానికి శుద్ధి, పాపానికి విమోచన. పాపిని స్వర్గాన్ని చేరాలంటే ఆ యొక్క పరిశుద్ధ రక్తం అవసరమైంది. కాబట్టి ఆయన రక్తం నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో సిందించి నీకు నాకు పాపానికి విడుదల విమోచన అనుగ్రహించాడు. కాబట్టి ఆ యొక్క పరలోకాన్ని స్వర్గాన్ని నువ్వు చేరాలంటే ఏమి లేదండి, సూక్ష్మ మోక్షం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన్ని నీ హృదయం మంది విశ్వసించిన యెడల నీవు ఆ యొక్క పరలోకానికి చేరగలవు. ఇదేనండి సూక్ష్మ మోక్షం అంటే. కాబట్టి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన హృదయంలో విశ్వసించి ఆ యొక్క స్వర్గానికి నీవు వెళ్ళాలని మేము ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమ సందేశాన్ని మీకు అందిస్తున్నాం. ఆయన ప్రేమ స్వరూపి. నువ్వు ఎంత పాపినైనా ప్రేమించే దేవుడు. మనమైతే పాపిని చూసి వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు అని చెప్పేసి మనం అతను నిందిస్తాం. ఆయన పాపిని, అందుకని నేను పాపుల కొరకు వచ్చాను కానీ ఈ యొక్క ఆరోగ్యం గల వారి కొరకు రాలేదన్నాడు, మంచి వారి కొరకు రాలేదన్నాడు. ఈ యొక్క డాక్టర్ ఎవరికి అవసరమంటే
రోగం గల్ల వారికి అవసరం, మంచి వారికి అవసరం లేదు. అలాగే దేవుడు ఎవరికి అవసరం అంటే పాపికి అవసరం. కాబట్టి పాపిని ఆ యొక్క పరలోకానికి చేర్చడానికి యేసు ప్రభు వారు వచ్చి ఆయన రక్తాన్ని ఈ లోకానికి, మరి ఆయన ప్రజలందరికీ ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం ద్వారా పాప విమోచన, విడుదల. కాబట్టి యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటే ఈ దినమే నువ్వు ఆ యొక్క నిత్య రాజ్యానికి అంటే స్వర్గానికి నీవు వారసుడు అవుతావు. ఈ యొక్క శరీరం వదలంగానే మన ఆత్మ ఉందండి. ఆత్మ, ఈ యొక్క ఆత్మకి సావు లేదు, శరీరానికే సావు, మరణం. ఆత్మకి సావు లేదు. ఆత్మ నిత్య జీవం. నువ్వు ఈ యొక్క లోకంలో ఉండగానే యేసు ప్రభుని విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకుంటే నీకు నిత్య మోక్షం వస్తుంది, లేదంటే నిత్య నరకం కాసుకొని ఉంటుంది. రెండు మార్గాలు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. నీవు ఈ లోకంలో ఈ యొక్క జన్మలో ఉండగానే ఇది నువ్వు సంపాదించుకోవాలి. ఈ యొక్క జన్మం నువ్వు వదిలితే నీకు అక్కడ ఎదురు కాచుకొని ఉంటుంది మరణం, ఆ యొక్క ఆత్మకి మరణం. కాబట్టి నీవు ఈ యేసు ప్రభు నీవు హృదయంలో విశ్వసించి నీవు రక్షణ పొంది ఆ నిత్య రాజ్యాన్ని చేరాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఇదే రక్షణ, ఈ యొక్క రక్షణ సందేశం, శుభ సందేశం. జార్జియానా ఈ ఉదయకాల సమయంలో ప్రియబిడ్డలుగా పాటలు పాడుతూ వర్తమానాన్ని అందిస్తూ కరపత్రంలో పంచుతూ ఈ పరిచయం కొనసాగించడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దాసుల ద్వారా మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలకు అందించినటువంటి సువార్తమానాన్ని దీవించండి, ఆశీర్వదించండి. విన్నటువంటి వారి హృదయాలలో ముద్రించి భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిలో ఆలోచనను రేకెత్తించేవారు నిజమైన దేవుడు నీవులను గుర్తించడానికి వారి మనోన్నతాలు తెరవమని ప్రార్థిస్తూ నీ మహిమ గల హస్తములకు అప్పగించుకుంటుండగా ఆదుకుంటుందమ్మని ప్రభు చూపించమని, నీ మహిమ గల నామం గణపరచబడినట్లుగా ఇంకా స్వాత ప్రకటించబడటానికి మీరే ప్రభా మాకు సహాయపడుతున్నామని కోరుకుంటున్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మీరు తెలుసుకోవాలంటే ఐతనగర్లో బైబిల్ చదవండి. ఐతనగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బరాక ప్రార్థన మందిరం అనేది దైవజనులు ఉన్నారు. మీకేమైనా సందేహాలున్నా మరి నివృత్తి చేయడానికి అక్కడ దైవజనులు ఉన్నారు, కుటుంబంగా నివసిస్తున్నారు. కనుక మీరు రండి, ఒకసారి మరి సంఘాన్ని, మందిరాన్ని దర్శించండి. తద్వారా మీరు ఆత్మీయమైనటువంటి మేలు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. రాజులకు రాజు ప్రభువు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. వేదనలు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచి అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచి అంగీకారై దీనుడై నిన్ను పిలుచుచుండే, దీనుడై నిన్ను పిలుచుచుండే. వేదనరు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచి అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. తలవాచుటకు ఇలా స్థలమే లేదు, తప్పిదించుకొనా నీరు దొరకలేదు. తలవాచుటకు ఇలా స్థలమే లేదు, తప్పిదించుకొనా నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు
సిలువలో వేలాడి పాటుపాడే నిన్ను విడిపింపను పాటలు పాడే నిన్ను విడిపింపను వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు ఆయనను అంగీకరించు చెప్పండి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మోక్ష ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి శాంతి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి జీవమిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్వార్థలో సహాయపడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. వేలావో ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేసిరము తమసించెద వేలావో ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేసిరము ఈ లోకము నీకువని శాంతిని ఈ దినమే ప్రభుని ప్రేమతో నిన్ను పిలచుచుండే నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు ఆయనను అంగీకరించు ఆయనను. చెప్పండి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. చెప్పు రాజుగారు మాట చెప్పండి. చక్కని సమర్పణాన్ని తీసుకుని వచ్చాను. ఆ సమర్పణాన్ని గురించి దానికి మూలం ఎవరయ్యాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. సర్వ మానవాళి పాపముల నిమిత్తమై వారి విమోచన నిమిత్తమై వారి పాప విమోచన క్రయధనముగా అర్పించుకున్నకై 2024 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన జన్మిస్తూ వచ్చాడు. భూమికి నడుబడిన ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఆయన జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ సువర్తమానాన్ని అనేకులకు తెలియపరుస్తూ మంచి బోధనలు చేస్తూ అనేకులను రాజ్యములకు వారసులుగా చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఆయన చేసినటువంటి బోధలు 2024 సంవత్సరాలు గడిచినప్పటికీ అవి మార్పు చెందలేదు. అవి పాతగిలలేదు. ఇప్పటికీ నిత్య నూతనముగా అనేకులను ఆకర్షిస్తూ అనేకులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన ఈ లోక రక్షకుడే కాదు, సర్వ మానవాళికి ఆయన నిజమైన దేవుడే అంటూ ఉన్నాడు. అందుకనే నేనే దేవుడను, వేరొక దేవుడు లేడని ఆయన ఘంటాపద్ధంగా తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోకంలో మానవుడు చేసిన ప్రతి పాపము నుంచి విమోచించేటువంటి రక్షకుడిగా, విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరి కొరకు తన ప్రాణమును అనగా తన రక్తమును చిందించి గొప్ప విమోచన, విడుదల కలుగజేస్తూ వచ్చాడు. అందుకనే ఒక శ్లోకం రాయబడతా ఉంది, పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం
పరమాత్మైన పుణ్యదాన బలియాగం కనుక అది కావాలా రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తము కూడా పరమాత్ముడి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆశ్రయించినటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమేనని చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక అటువంటి దేవుణ్ణి నువ్వు విశ్వసించాలని, ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలని ఆశపడితే చిన్న ప్రార్థన, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, ఈ రక్తం చేత కడిగి పవిత్రపరచు, నీ రాజ్యమునకు వారసునిగా చేయమని చిన్న ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. తన రక్తం చేత కడిగి పవిత్రపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. ఈ దినమే ఒక తీర్మానం, ఈ క్షణమే ఒక తీర్మానం చేసుకో. రేపటికి వాయిదా వేయొద్దు. ఈనాడే రక్షణ దినము, ఇదే సమయము. రేపు నీది కాదు, నేడే నీతి. కనుక యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాప క్షమాపణ పొందుతారు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవ, ధ్యాన కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటాను. ఈ సమయంలో ప్రభా కొద్ది మాటలను, నీ మాటలను మరి తెలియపరుస్తూ వచ్చాం. అవి వారి ప్రజలలో ముద్రించండి, భద్రపరచండి. నా తండ్రి వారిని సన్నిధికి ఆకర్షించుకున్నాను. రక్షణ చేత అలంకరింపబడిన వారుగా ఈ రాజ్యమునకు వారసులు కాగలంటే కృపనిచ్చి ఆదుకుంటున్నాను. ఇప్పటివరకు చేసినటువంటి సువార్తకు మీరే ముద్ర వేసి భద్రపరచండి. నా తండ్రి ప్రయాస వృధా కాకుండా చేయాలి, ఫలింపులకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.